నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలు ప్రధానంగా కొన్ని ప్రముఖ కళాశాలలో జీతభత్యాలు చెల్లించడం లేదంటే ఆశ్చర్యానికి కలిగిస్తుంది. గట్కేసర్ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో 3 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉంది పరిస్థితి అని. కళాశాలలో 3 నెలలు జీతం ఇవ్వకపోవడంతో మానసికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నట్టు, ఆర్థికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నట్టుగా అధ్యాపకులు తెలియజేస్తున్నారు. వారి యొక్క ఆవేదన చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. అధ్యాపకుల యొక్క ఆవేదనను యాజమాన్యం ఒకసారి ఆలోచించి ఆ ప్లేస్లో ఉండి ఆలోచించాల్సినటువంటి బాధ్యత యాజమాన్యానికి ఉంది. సాలరీస్ ఇవ్వకుండా ఇవాళ వేతన సంఘ జీతాలు ఎలాగో చెల్లించడం లేదు. వేతన సంఘ జీతాలు చెల్లిస్తున్నామని చెప్పేసి ఫీజులను ఇష్టానుసారంగా పెంచుకున్నటువంటి కాలేజీలు మరి జీతాలకు వచ్చేసరికి కనీస జీతాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి నెలకొంది. అంటే కారణం ఎవరిది మిస్టేక్ ఉంది, అక్కడ ఎవరిది బాధ్యత అని చెప్పేసి బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి యాజమాన్యం పైన రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మరియు టీఏఎఫ్ఆర్సి స్పందించి శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ పైన తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాలేజీ ఫీజులు తీసుకొని లక్షల రూపాయల డొనేషన్లు వసూలు చేస్తున్నటువంటి వ్యవస్థ శ్రీనిధిలో ఉంది. మరి డొనేషన్లు వసూలు చేస్తున్నారు, అటు లక్షల రూపాయల ఫీజులు కట్టించుకుంటున్నారు. కానీ జీతాలు చెల్లించాలంటే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి సాకుతోటి ఇవాళ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వారిని మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి శ్రీనిధి పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. దీనిపైన ఫిర్యాదు కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.